డీటెయిల్ చూద్దాం. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య చిట్ చాట్ వార్ హీట్ పుట్టిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ భారీ స్కామ్కు తెరలేపిందన్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ టీం సిద్ధమవుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో టీడీఆర్ తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో 400 ఎకరాల భూమిని టీడీఆర్ ద్వారా సేకరించామని, అయితే రేవంత్ కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీఆర్ ఎక్కడ ఉన్నాయోనని ఆ నలుగురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. టీడీఆర్ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని విమర్శించారు. హైదరాబాద్లో టీడీఆర్ మొత్తం షేర్లను కొంతమంది రేవంత్ అనుచరులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి. ఇప్పటికే 1,00,000 చదరపు అడుగులు కొనుగోలు చేశారన్నారు. భవిష్యత్తులో ఎఫ్ఎస్ఐ నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఆ ప్రకటన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడతారని తెలిపారు. అప్పుడు టీడీఆర్లను అడ్డగోలు ధరలకు అమ్మేందుకు కుట్ర జరుగుతుందన్నారు. టీడీఆర్పై రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కోసం ఫార్ములా రేస్ కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా 16న బడ్జెట్ పెట్టి 17న నాకు ఈ ఫార్ములా రేస్ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని అన్నారు. ఇది ముమ్మాడికి లొట్టపీస్ కేసు అని ఫైర్ అయ్యారు. దీనికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఏదేదో మాట్లాడతాడని, క్రిమినల్స్కు కేసులంటే భయం ఉండదన్నారు. భయపడేవాడు నేరాలు చేయడని, చెల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అన్నారు. చెల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అన్నారు. 10 ఏళ్ల పాలనలో తండ్రి కొడుకులు చేసింది అప్పులు తప్పులు తప్ప ఏమీ లేదన్నారు. కేసీఆర్కు అసెంబ్లీకి వచ్చే అర్హతే లేదన్నారు. కేటీఆర్ అన్నట్లు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్కు లేదని సెటర్ వేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని అధికారులు సీఎస్ ఆదేశించారు. అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. కార్యదర్శులు, శాఖల వారీగా నోడల్ అధికారులను కూడా నియమించుకోవాలన్నారు. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1 గంటకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. దీనికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారం పంపించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధి విధానాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపై కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంకటేశ్వర విడుదల చేశారు. 563 పోస్టులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. రేపు గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నెల 20 లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక వెబ్సైట్లో నేరుగా అభ్యర్థుల మార్కుల జాబితా పెట్టనుంది టీఎస్పీఎస్సీ. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసపోయిన యువకులకు విముక్తి లభించింది. సైబర్ నేరగాళ్ల వలలో పడి థాయిలాండ్లో 540 మంది యువకులు బందీలుగా చిక్కుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యంతో బందీగా చిక్కుకున్న 540 మంది బాధితులను విముక్తి లభించింది. ప్రత్యేక విమానంలో భారత్కు చేరుకున్నారు. బాధితులు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు యువకులు కూడా ఉన్నారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మంగళగిరి సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డిని ఆదేశించారు. నోటీసులో 506, 384, 420, 109, 467, 120/B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల సిఐడి అధికారులు ప్రస్తావించారు. మాజీ ఎంపీకి సిఐడి ఎస్పీ నోటీసులు అందించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఎస్ అనిల్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మంగళగిరి సిఐడి పోలీసులు నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎల్లుండు విచారణకి హాజరు కావాలంటూ కూడా నోటీస్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఆ నోటీస్ లో ప్రత్యేకంగా సెక్షన్ల 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ప్రస్తావన ఇస్తూ దీనికి సంబంధించి విజయసాయిరెడ్డికి నోటీసు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఏదైతే అక్రమ బియ్యం సంబంధించి తరలింపు కేసు రావచ్చు, అదేవిధంగా కాకినాడ సీపోర్ట్ కి సంబంధించిన వాటాల బదలాయింపు, కేవీ రావుకు సంబంధించిన ఫిర్యాదు ఆధారంగా అటు సీపోర్ట్ అదేవిధంగా కాకినాడ స్టేట్స్ కి సంబంధించి ఈ కేసుల అంశాల మీదే అటు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. అయితే ఎల్లుండు విచారణకి హాజరు కానున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఎల్లుండు విచారణకి హాజరవుతారా లేదా నోటీస్ కి ఎలాంటి రిప్లై ఇస్తారు అనే దానికి సంబంధించి కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ నోటీసుల పట్లకు సంబంధించి విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలా. అయితే ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు వైవి విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంబంధించి ఆయన అల్లుడు సోదరుడు శరత్చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా చెప్పుకొస్తున్న పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ప్రతినిధులకు సైతం ఈడీ ఇటీవలే నోటీసులు అయితే జారీ చేసింది. అయితే పలు కారణాలతో వీరంతా విచారణకి హాజరు కాకపోవడంతో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ గతంలో ఈడీకి కూడా నోటీసులు ప్రస్తుతం పంపిన పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా హాజరు కావాలంటూ ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వ్యవహారం ఎల్లుండి ఉదయం 11 గంటలకి విచారణకి రావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. విజయవాడ సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసులో స్పష్టంగా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉందని. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. గత ప్రభుత్వం రైతులని ముంచేసిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కేవలం రైతు భరోసా కింద ఏడాదికి 7,500 ఇచ్చి మిగతా పథకాలు అన్ని ఆపేశారన్నారు. సాయిల్ టెస్టింగ్ కానీ, మెకనైజేషన్ కానీ 90% సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ కానీ ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి రైతుకి కేంద్రంతో కలిపి ఏడాదికి 20,000 ఇస్తున్నామని తెలిపారు. 5 years ఒక సంవత్సరానికి 7,500 రూపాయలు రైతులకి ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా లాభసాటిగా పొందాలన్నా ఆ 7,500 సరిపోదు అధ్యక్ష. ఈ రోజు మనం అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 20,000 రూపాయలు ఇస్తే రైతుకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష. లాస్ట్ 5 years అధ్యక్ష ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ ఆపేశారు, సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం ఇచ్చారు తప్ప 1 సంవత్సరం
ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. 5 సంవత్సరాల్లో చాలా విపత్తులు వచ్చాయి, సైక్లోన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు. మనం అలా కాదు అధ్యక్ష. మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించామని. చిట్చాట్లో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. బలహీన వర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటమని లోకేష్ అన్నారు. యువ మహిళలను ప్రోత్సహించాలని, గ్రీష్మకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయన్నారు. పదవులు రాలేదని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. టీచర్ల సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించామని లోకేష్ తెలిపారు. అంగన్వాడీలకు సంబంధించిన 4 సమస్యలను పరిష్కరించామన్నారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దీంతో మాదాపూర్లోని హెడ్ క్వార్టర్స్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కాగా విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికై ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు నడిపారని తెలుస్తుంది. అటు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కొరకు మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు. నిజామాబాద్లో పసుపు రైతులు రోడ్డెక్కారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని రైతులు ధర్నాకు దిగారు. పంటకు మద్దతు ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పసుపు పంటకు క్వింటాకు 15,000 కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధర ఈ రేట్ ఉన్న రేటుకి అయితే గిట్టుబాటు అయితలేదు. ఇది ఎందుకంటే వేరే పంటలాగా కాదు. దీనికి మట్టి, గొల్లేరు అన్ని. ఆ గొల్లేరు లారీ కూడా రేటు మామూలుగా 20-22 వేలు లేదు. ఇప్పుడు దాదాపు 35,000 అంటున్నారు ఒక గొల్లేరు. ఆ గొల్లేరుకు మట్టికి ఇట్లా క్యాల్కులేషన్ చేసుకుంటే ఈ ధరలకు ఏం గిట్టుబాటు మాకు అయితలేదు. నెక్స్ట్ సార్ వేద్దామా బంద్ చేద్దామా పసుపు అనేది అవుతుంది. మద్దతు ధర కనీసం 14,000 నుంచి ఏమన్నా 500 అటు ఇటు ఉంటేనే మాకు గిట్టుబాటు అయ్యేటట్టు కొడుతుందన్న. ఈ రేట్ అయితే అక్కడికక్కడికి అవుతుంది. మళ్ళీ లెక్కకు నిరుడు కొద్దిగా గిట్టుబాటు అయ్యి పంట వెళ్ళి అది కూడా రోగం పడక పంట వెళ్తేనే ఏమన్నా ఎకరము 50-60 వేలు, ఒక 60-70 వేలు మిగులుతుందని ఆశ ఉండే. రేట్లకు ఈ పంటకు అది కూడా మిగలడం అనేది రైతులకు ఏం మిగులుతలేదన్న. 10,200, 600, 700 అంతకంటే ఎక్కువ లేదన్న. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించింది ప్రణయ్ మర్డర్ వ్యవహారం. ఈ కేసులో సంచలన తీర్పు వెలువరించింది నల్గొండ కోర్టు. ఒకరికి మరణశిక్ష విధించగా మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఆనాడు నల్గొండ ఎస్పీగా ఉన్న ఏవి రంగనాథ్కు ప్రణయ్ భార్య అమృత ఫోన్ కాల్ చేసింది. ప్రణయ్ను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు పడేలా కేసు నిలబెట్టినందుకు రంగనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు అమృత. రైట్ అమ్మా, ఇదంతా మీ ఫస్ట్ నుంచి కూడా మేము డే 1 నుంచి చెప్తున్నాం, దానికి నిలబడి ఉంటామని. సో మీరు అదే మమ్మల్ని అన్నారు. థ్యాంక్ యూ. ఓకే, ప్రెస్ మీట్ రైట్ మనం చూస్తున్నామండి రిజల్ట్. రైట్ అమ్మా, ఇదంతా మీ ఫస్ట్ నుంచి కూడా మేము డే 1 నుంచి చెప్తున్నాం, దానికి నిలబడి ఉంటామని. సో మీరు అదే మమ్మల్ని అన్నారు. థ్యాంక్ యూ. ఓకే, ప్రెస్ మీట్ రైట్. ప్రణయ్ హత్య కేసులో A2 నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్షను, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు. ఈ తీర్పుతో నేరస్తులకు కనువిప్పు కలగాలన్నారు. ప్రణయ్ హత్యతో తాము చాలా కోల్పోయామని, ఇలాంటి హత్యలు జరగడం విచారకరమన్నారు. ఈ తీర్పుతో అయినా పరువు హత్యలు ఆగిపోవాలని ఆకాంక్షించారు.
చిట్ట చివరికి ఈ రోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది. వాస్తవంగా అందరూ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు, ఇది వాస్తవంగా నా బాధను ఎవరు తీర్చలేరు, కొడుకులేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడినప్పుడల్లా మా బావి క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, మనవడిని కూడా మేము చూసుకోవాలి. మాకు ఎవరి మీద కోపాలు లేవు. మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము, మా బాధ్యత మేము నిర్వర్తించాము. కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతో చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది. ఈ సందర్భంగా చిట్ట చివరిగా నేను చెప్పేది ఒకటే, న్యాయం అనేది ఉంటుంది. పోలీసులు కానివ్వండి, చట్టం కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేస్తారు. కాంగ్రెస్ లీడర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఏ వార్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో తాను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ చిత్రానికి వడ్డీ రామానుజం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో తాను నిజ జీవిత పాత్రనే పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. ఏ వార్ ఆఫ్ లవ్ చిత్రం వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. ఇందులో తన పాత్ర ఇంటర్వెల్ ముందు వస్తుందని, సినిమా ఎండింగ్ వరకు ఉంటుందని వివరించారు. సినిమాలో నటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పర్మిషన్ తీసుకున్నాడని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఈ సినిమా పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. దాంతో జగ్గారెడ్డి తెరంగేట్రం అంశం హాట్ టాపిక్గా మారింది. తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 2వ రోజులో భాగంగా స్వామివారి రుక్మిణి సమేత శ్రీకృష్ణ అవతారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. విద్యుత్ దీపకాంతులతో, పుష్పశోభ అలంకరణలతో తీర్చిదిద్దిన తెప్పపై స్వామివారు పుష్కరిణిలో 3 మార్లు ఊరేగారు. తెప్పపై స్వామివారి ఊరేగిన వైనాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2వ విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ఓటర్ల జాబితా సమస్యను సభలో లేవనెత్తారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై ప్రతిపక్షం చర్చ నిర్వహించాలని కోరుకుంటుందని తెలిపారు. మొత్తం ఓటర్ల జాబితాపై చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. वोटर लिस्ट क्या सरकार बनाती है? मैंने नहीं बोला। नहीं, आपने बोला क्या? पूरे देश में वोटर लिस्ट पर सवाल उठ रहे हैं। हर स्टेट में, हर ऑपोजिशन के स्टेट में और महाराष्ट्र में ब्लैक एंड व्हाइट वोटर लिस्ट पे सवाल उठे हैं। पूरा ऑपोजिशन सिर्फ मिलकर ये कह रहा है कि वोटर लिस्ट पे यहां पे एक डिस्कशन हो जाए। बिकॉज आपने सही बात बोली कि वोटर लिस्ट क्या सरकार बनाती है? मैंने नहीं बोला। नहीं, आपने बोला क्या? और आपने सही बोला कि सरकार वोटर लिस्ट नहीं बनाती है। मगर पूरे देश में वोटर लिस्ट पर सवाल उठ रहे हैं। हर स्टेट में, हर ऑपोजिशन के स्टेट में और महाराष्ट्र में ब्लैक एंड व्हाइट वोटर लिस्ट पे सवाल उठे हैं। तो मिलकर पूरा ऑपोजिशन मिलकर सिर्फ ये बोलने दीजिए, पूरा ऑपोजिशन सिर्फ मिलकर ये कह रहा है कि वोटर लिस्ट पे यहां पे एक डिस्कशन हो जाए। ओके। आप बनाते नहीं हो, इसको हम एक्सेप्ट कर रहे हैं, आप डिस्कशन। త్రిభాషా విధానంపై లోక్సభలో డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే నాశనం చేస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధ్వజమెత్తారు. హిందీ భాష అమలు అంశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. త్రిభాషా విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తుందని, తమిళనాడు ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయం చేస్తుందన్నారు. కాగా మేము త్రిభాషా విధానానికి వ్యతిరేకమని బదులిచ్చారు కనిమొళి. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ తీరు మార్చుకోవాలన్నారు. ఆయన తమిళనాడు అవమానించారని మండిపడ్డారు. Withdraw my word. If it hurts my word to anybody, I withdraw my words. I don't have an issue on that.
But regarding the rightly, Kanimoji took lead and invite the Education Minister of Tamil Nadu with a good spirit. Let something should come out. And I was also opponent that discussion. At one point of time, they have agreed, and we have agreed certain things. Don't shout, please. You have courage. You should have courage to listen the truth. They went back. My information, they mentioned all these things to Honorable Chief Minister of Tamil Nadu. He also given consent to go ahead. Later on, some internal issue came up. They only told me, informally, and then some went back. This is unfortunate. Today, again, I mentioned that thing. Today is the 10th March. Let they come out with the FOU signing program. They're entitled. We don't have any issue with non-BJP states. As I said, Karnataka, Himachal, Punjab, all these states are getting PM3. They are also getting PM Poshan scheme as they have been allocated. Very pained and hurt that the minister, in his reply in Parliament today, has called the members of Parliament, the Tamil Nadu government and the people of Tamil Nadu uncivilized. Sir, ma'am, and met the minister representing that SSA funds have to be released to Tamil Nadu. And the minister from Tamil Nadu also was there in the delegation, and we had clearly said that we have issues with the NEP. We cannot accept it in full because 3-language policy is not acceptable to Tamil Nadu. Okay. And sir, the truth is, the CM of Tamil Nadu has written to the minister and the prime minister saying that we have issues with the NEP. It cannot be accepted in total, and the funds have to be released, and he's requested the funds to be released. So Tamil Nadu or the Tamil MPs from Tamil Nadu have never accepted. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రముఖ వ్యాపారవేత్త తరుణ్ రాజ్ను అరెస్టు చేశారు. రణ్యారావు నుంచి తరుణ్ రాజు బంగారు కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. తరుణ్ రాజు జ్యువెలరీ, హోటల్ వ్యాపారాలు నడుపుతున్నారు. రణ్యారావు కాల్ డేటా ఆధారంగా తరుణ్ రాజును అదుపులోకి తీసుకున్నారు. రణ్యారావును డిఆర్ఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో రణ్యారావు డిఆర్ఐ అధికారులు టార్చర్ చేస్తున్నారని న్యాయమూర్తి ముందు విలపించినట్లు తెలుస్తోంది. రష్మిక మందనపై వచ్చిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. రష్మికకు గుణపాఠం చెప్పాలంటూ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో రష్మికకు అండగా నిలిచింది కొడవ సామాజిక వర్గం. రష్మిక మందనకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ కొడవ జాతీయ మండలి అధ్యక్షుడు ఎన్యు నాచప్ప కేంద్ర రాష్ట్రాలకు లేఖ రాశారు. కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిన్ ట్రూడో ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. యాభై 59 ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ను ఓడించి పార్టీ నూతనంగా సారథిగా ఎన్నికయ్యారు. దీంతో 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్టయింది. మొత్తం 150,000 పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. కార్నీకు 131,674 ఓట్లు వచ్చాయి. ఇవి 85.9%తో సమానం. రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ 11,134, కరీనా గౌల్డ్కు 4,785, ఫ్రాంక్ బెలిసికు 4,038 ఓట్లు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కార్నీ 24వ ప్రధానిగా కెనడా పాలన పగ్గాలు చేపట్టనున్నారు.